హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు హెచ్ఎంఎస్ ఛానల్. ఇప్పుడైతే పంజాబీ డ్రెస్ని 10 నిమిషాలలో 2 డ్రెస్లని ఎలా కట్ చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూపెడుతున్నాను. అలాగే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేటట్లు ఎలా కట్ చేసుకోవాలో చూపెడుతున్నాను. చాలా ఈజీగా ఎన్ని డ్రెస్లైనా ఒకేసారి లైనింగ్స్ని కట్ చేసుకొని మనం డ్రెస్ని కట్ చేసుకుంటే 10 నిమిషాలలో డ్రెస్ అనేది కటింగ్ అయిపోతుంది. ఎన్ని డ్రెస్లైనా 10 డ్రెస్లైనా ఈజీగా ఒకే సైజు ఉన్న వారు అయితే ఒకేసారి కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ టైం సేవింగ్ అవుతుంది. ఇంకా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూడా వస్తుంది. ఈ మెజర్మెంట్లో అయితే ఒక్కసారి కొలిచి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఎవరివైనా ఒక 2, 3, 4 డ్రెస్సులు ఉంటే ఈ విధంగా అయితే లైనింగ్స్ని ఒకేసారి పెట్టి కట్ చేసి చూడండి. పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్లే కాదు డ్రెస్సులు కూడా ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మన టైం సేవ్ అవుతుంది. ఇంకా మనకు ఈజీగా డ్రెస్ ఫిట్టింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ విధంగా అయితే లైనింగ్ని 4 మడతలు వేసుకొని ఇంకా నేనైతే ఇప్పుడు 2 లైనింగ్లు ఒకే సైజు వారివి 2 లైనింగ్లు అయితే కట్ చేస్తున్నాను. ఇలా 4 మడతల కింద వేసుకొని మన వైపు ఫోల్డింగ్ వచ్చేటట్లు అడ్జస్ట్ మనకు ఆపోజిట్ వైపు ఉంచుకొని ఇంకా కింద హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా చూసుకొని ఒక్కసారి అయితే లైనింగ్ని కొలుచుకోవాలి. నేనైతే ఇది 28 సైజ్ వాళ్ళది కట్ చేస్తున్నాను. చాలా చిన్న సైజ్ అనమాట. ఇంకా పెద్ద సైజ్ వారికి అయితే 2.5 మీటర్ లైనింగ్ పడుతుంది పంజాబీ డ్రెస్ కోసం. నాకైతే చిన్న సైజ్ వాళ్ళదే కాబట్టి 2 మీటర్స్ తీసుకున్నాను. చాలా ఇంకా క్లాత్ కూడా మిగులుతుంది. చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల. క్లాత్ కూడా మంచిగా మిగులుతుంది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. మెజర్మెంట్స్ అనేది మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా నేను లైనింగ్ని ఈ విధంగా కొలిచి చూస్తే నాకు 36 వచ్చింది. లైనింగ్ సైజ్ 36 ఉంది. ఇంకా ఒరిజినల్ సైజ్ అయితే 40 సైజ్. నేను 4 ఇంచెస్ నాకు తక్కువగా వచ్చింది. 4 ఇంచెస్ తక్కువగా పెట్టుకుంటున్నాను. 37 వచ్చింది కానీ 1 ఇంచ్ మనకి ఖర్చుకి వెళ్ళిపోతుంది కాబట్టి 36 లైనింగ్ మెజర్మెంట్ అయితే. ఇంక ఇప్పుడు పైనుంచి 7.5 దగ్గర ఒక మార్కు, 13.5 దగ్గర ఒక మార్కు, ఇంకా 20.5 దగ్గర అంటే 20 ఇంచులన్నర దగ్గర హిప్ సైజ్ వచ్చేసరికి 20 ఇంచులన్నర పొడవు, నడుము సైజుకి వచ్చేసరికి 13.5 దగ్గర, ఇంకా చెస్ట్ దగ్గరకు వచ్చేసరికి 7.5 ఇంచులను పొడవు కొలుచుకోవాలి. ఈ విధంగా కొలుచుకున్న తర్వాత స్కేల్తో లైన్స్ని అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్స్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి నడుము కొలత వచ్చేసి 28 సైజ్. మనం నడుము కొలత ఆధారంగా డ్రెస్ని అయితే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మన నడుము లూజ్ ఎంత ఉంది దాన్ని బట్టి మనకి డ్రెస్ సైజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా నడుము కొలత ఆధారంగానే మనం షోల్డర్ చూసుకోవాలి. బోట్ నెక్ అయితే మన నడుము కొలత ఎంత ఉంటుందో నెక్ సైజ్ కూడా షోల్డర్ సైజ్ కూడా అంతే పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు నేనైతే నార్మల్ నెక్కే పెడుతున్నాను కాబట్టి చిన్న సైజ్ కాబట్టి 5 ఇంచులు పెడుతున్నాను. 3 ఇంచులు షోల్డర్, 2 ఇంచులు నెక్. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత 6 ఇంచులు షోల్డర్ డౌన్, నెక్ డౌన్ అనేది 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. షోల్డర్ చంక డౌన్ అనేది ఈ విధంగా 6 ఇంచులు పెట్టుకోవడం వల్ల మనకు డ్రెస్ ఫిట్టింగ్ అనేది ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఇంకా చంక దగ్గర పట్టేసినట్టు కానీ లూజ్ కానీ రాకుండా పర్ఫెక్ట్గా మనకి స్ట్రెచర్ తగ్గట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. 6 ఇంచులు అయితే చంక డౌన్ పెట్టుకున్నాను. ఇంకా మనకైతే చెస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచెస్. 30 ఇంచెస్లో 4వ భాగం 7.5.
7:30 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచెస్, అంటే 28 ఇంచులలో 4వ భాగం 7 ఇంచులు. 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా హిప్ లూజ్ వచ్చేసి మనకి కట్స్ దగ్గర లూజ్ వచ్చేసి 34 ఇంచెస్. 34 ఇంచెస్లో 4వ భాగం 8:30. 8:30 దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా మార్క్స్ వేసుకొని పర్ఫెక్ట్గా లైన్స్ని కలుపుకుంటూ మనం కటింగ్ అనేది చేసుకుంటే చాలా ఈజీగా మనం ఎన్ని డ్రెస్లనైనా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇంకా ఫిట్టింగ్ అనేది మనం ఎంతసేపు కుట్టినాం అన్నది ముఖ్యం కాదు, కానీ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాకపోతే ఎంత కష్టపడ్డా వృధానే. ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ఎన్ని డ్రెస్లైనా కుట్టే కొద్దీ ఇంకా కుట్టాలనిపిస్తుంది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇంకా మనం చంక డౌన్ దగ్గర మన చెస్ట్ లూజ్ వచ్చేసి 7:30 కదా, ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇంకా లైన్స్ అనేటిది 7:30 నుంచి 7 వరకు ఈ ఆర్మ్ కర్వ్ స్కేల్ ద్వారా అయితే చాలా ఈజీగా డ్రెస్ కటింగ్ అనేది చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. షేప్స్ అనేటివి మనం టేప్తో అయితే కొంచెం కష్టపడాల్సి వస్తుంది, కానీ ఈ స్కేల్ ద్వారా అయితే మంచిగా ఫిట్టింగ్ అనేది కూడా మనం హెచ్చు తగ్గులు కాకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా కుట్టేటట్లయితే వస్తుంది. ఇంకా స్కేల్ లేకపోయినా నార్మల్ స్కేల్తోనైనా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎప్పుడైనా మనకి చెస్ట్ షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పార్ట్ వరకు 7.5 ఇంచు పొడవు, నడుము పార్ట్ వరకు 13.5, హిప్ పార్ట్కి వచ్చేసరికి 14.5. అన్నిటికీ డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. 14.5 కాదు, 20.5 సారీ. హిప్ పార్ట్కి వచ్చేసరికి 20.5 లెంత్ పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు పైన ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత కింది పార్ట్కి వచ్చేసరికి మనకి కింద గేర పార్ట్కి వచ్చేసరికి 9.5 పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటూ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి కట్స్ వచ్చిన తర్వాత డ్రెస్ కాళ్ళ మధ్యలోకి రాకుండా 1 ఇంచ్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది. డ్రెస్ అనేది మనకు కాళ్ళ మధ్యలోకి తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం హిప్ దగ్గర 1 ఇంచ్ 8.5 తీసుకుంటే కింద గేర పార్ట్ దగ్గర 9.5 తీసుకోవాలి. 1 ఇంచ్ కలుపుకోవాలి. ఇంకా కొంచెం పెద్ద సైజ్ వాళ్ళైతే 2.5 కూడా కలుపుకోవచ్చు. మనకి వెడల్పు అనేది ఎంత ఎక్కువ కావాలనుకుంటే అంత ఎక్కువ కలుపుకోవాలి. ఒక 4 ఇంచ్ వరకు కూడా పెంచుకోవచ్చు. ఇంకా 2 ఇంచులు ఖర్చుల కోసం అయితే తీసుకోవాలి. నడుము హిప్ కాడ 1.5 ఇంచే 1/2 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. పైన కన్నా 1/2 ఇంచ్ కింద తగ్గించి తీసుకోవాలి. ఇంకా అదే కింది వరకు 1.5 ఇంచ్ కలుపుకుంటూ హిప్ వరకు కట్ చేసుకోవాలి. ఇంకా చంక డౌన్ వచ్చేసి చిన్న సైజు వాళ్ళు కాబట్టి 1.5 పెట్టుకోవాలి. పెద్ద సైజు వాళ్ళకైతే చంక రౌండ్ దగ్గర 1.5 పెట్టుకోవాలి. చిన్న సైజు వాళ్ళకి 1.5 పెట్టుకోవాలి. ఇంకా షోల్డర్ దగ్గర 1/2 ఇంచు నెక్ లైన్ నుంచి 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఆ విధంగా డౌన్ చేసుకోవడం వల్ల మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే, డ్రాయింగ్ వేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవడమే. ఎన్ని లైనింగ్లనైనా ఒకేసారి మంచిగా పర్ఫెక్ట్గా మడత ఒకేసారి వేసుకొని పైన ఏ విధంగా కట్ చేస్తున్నామో అదే విధంగా ఒక చెయ్యి అయితే గట్టిగా పట్టుకొని కట్ చేసుకుంటే మన టైం సేవ్ అవుతుంది. ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్ అయితే తర్వాత కట్ చేసుకోవాలి. ఎందుకంటే
మనం డిజైన్ బట్టి పెట్టుకోవచ్చు. నెక్ ఒకటి తర్వాత కట్ చేసుకోవాలి, కానీ ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్కసారి కూర్చొని లేవడం కన్నా ఇట్లా 4-5 డ్రెస్సులు ఒకే సైజు వాళ్ళు ఉన్నప్పుడు ఒకటేసారి కట్ చేసి కూర్చున్నాం అనుకో, మిషన్ మీద తొందరగా పని కూడా తొందరగా అయిపోతుంది, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కటింగ్ అయిపోయిన తర్వాత కట్స్ అనేది ఇచ్చుకోవాలి, అన్ని క్లాత్లను కలిపి. ఈ విధంగా కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా ఐడియా అయితే ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా ఈ ప్రాసెస్లో కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇంకా లైనింగ్స్ని సపరేట్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ మీద అయితే వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను 2 లైనింగ్లను సపరేట్ చేసి చూపెడుతున్నాను. 2 ఒకే సైజులో పర్ఫెక్ట్గా, ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా వచ్చినాయి. మీకు కావాలంటే చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. 8-10 డ్రెస్సులైన మన కత్తెర షార్ప్నెస్ని బట్టి ఎన్నైనా ఒకేసారి కట్ చేసుకోవాలి. నెక్ని అయితే తర్వాత కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం నెక్కి డిఫరెంట్ డిజైన్స్ పెట్టుకుంటాం కాబట్టి నెక్ జాయింట్ చేసిన తర్వాత కూడా లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసిన తర్వాత కూడా నెక్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత కట్ చేసుకోవాలి నెక్ పార్ట్ అనేది. ఒక్కసారి అయితే ఈ మెథడ్లో కట్ చేసి చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి మీకు చూపెడుతున్నాను చూడండి, పర్ఫెక్ట్గా వచ్చినాయి. 2 కింది లైనింగ్ పైన లైనింగ్ కూడా సమానంగా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ పైన పెట్టి కట్ చేస్తున్నాను. అంతే, చాలా ఈజీగా డ్రెస్ కటింగ్ అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవడం. ఇంకా కట్స్ దగ్గర కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈజీగా కట్స్ కూడా ఏ విధంగా వేసుకోవాలో చూపెడతాను నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి. ఇంకా డ్రెస్ ఒరిజినల్ క్లాత్ అయితే కటింగ్ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ అయితే ఈ విధంగా 3/4 హ్యాండ్స్ పెడుతున్నాను. చంక డౌన్ వచ్చేసి 3.5, ఒరిజినల్ వచ్చేసి 9 ఇంచెస్. ఇంక ఈ విధంగా నేనైతే లైనింగ్ని కట్ చేసుకుంటలేను, నార్మల్గానే పెడుతున్నాను హ్యాండ్స్కి అయితే. ఈ విధంగా మనం చంక డౌన్ వచ్చేసి 3.5 పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్స్ దగ్గర ముడతలు కానీ పట్టేసినట్టు కానీ కాకుండా లూజు ఇలా రాకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అంతే డ్రెస్ కట్.